జై శ్రీరామ్. మన హిందూ సోదరులందరికీ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం సంపూర్ణముగా కలుగుగాక. ప్రతి ఒక్కరూ ఉదయమున కనీసం 5 గంటలకు లేచి స్నానం ఆచరించి భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మకు పూజ చేసిన స్వామివారి యొక్క అనుగ్రహం సంపూర్ణముగా కలుగును. భాగవతమును చదివిన భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా బోధించిన భగవద్గీత పఠించిన కనీసం వారమునకు ఒక శ్లోకము నేర్చుకున్న భగవాని అనుగ్రహం కలిగి మనము మన కుటుంబ సభ్యులు ఎంతో సుఖ సంతోషాలతో ఉంటారు. భగవద్గీతలో చెప్పిన ఒక శ్లోకమును మీ ముందు ఉంచుతాను. అనన్య చింతాయంతో మాం యో జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఆ శ్లోకం భావన ఏమిటంటే, ఎవరైతే ప్రతి క్షణం భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ నామమును స్మరణ చేస్తుంటారో అటువంటి వారి యొక్క యోగక్షేమాలు నేనే చూస్తానని శ్రీకృష్ణ పరమాత్మ స్వయముగా చెప్పి ఉన్నారు. అదేవిధంగా భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ సర్వతః పాణిపాదం తత్సర్వతో అచ్యుశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఆ శ్లోకం భావన ఏమిటంటే, భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కాళ్ళు, చేతులు, కళ్ళు సర్వత్ర అంటే సర్వము చూస్తూ ఉంటాయని, ఎవరేమి మంచి పనులు చేసినా చెడు పనులు చేసినా గమనిస్తూ ఉంటానని వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తుంటా ఉంటాను.